వివిధ గ్రామాల సర్పంచ్ శ్రీ మహాగణాధిపతి ప్రసాద సిద్ధిరస్తు రాష్ట్రంలో ఉన్నటువంటి మా ఎస్సీ వాసన గోవర్ధన్ అది బాగా అభివృద్ధి చేయాలని తప్పకుండా జీవిస్తాను. ఒకటి నెంబర్ 1. మనకు రెండో విషయం ఏంటంటే ఒకటి మన ప్రాంతానికి సంబంధించిన అమ్మాయికి ఇది ఆంధ్రలో అసెంబ్లీ తర్వాత మన నిజంగా ఫస్ట్ చెక్ ఇంత అమౌంట్ 3 లక్షలు దాటాయి 5 లక్షలు ఇంటికి వచ్చి మాటిస్తాను తప్పదు. అందరికి మా ధర్మారం రేగుంట మండలం మన కాంగ్రెస్ అందరికీ ఆయన ధన్యవాదాలు. అందరినీ గురించి చెప్పి సమయే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయు ఓం తదాత్మ. ఇవైతే ఇప్పుడు 10 కోట్ల రూపాయల దేవాలయం పునర్నిర్మాణం, 8 కోట్ల రూపాయలు గోదావరి ఉన్నటువంటి ఒడ్డున పుష్కరిణి ఘాట్స్ 16 కోట్ల రూపాయలు, 8 కోట్ల రూపాయలేమో ఇరిగేషన్ ద్వారా, అదేవిధంగా 8 కోట్ల రూపాయలు పాశకం పోయే రోడ్డు. అంటే ఇంత పెద్ద ఎత్తున ఈ కోటేశ్వర స్వామికి గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి గోదావరి పుష్కరాలకు సంవత్సరాల క్రితమే 117 కోట్ల రూపాయలు నిధులిచ్చినందుకు ప్రత్యేకంగా శాసనసభ్యుడిగా ధర్మపురి మంత్రి గారిని మనస్ఫూర్తిగా వారికి శుభాకాంక్షలు మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మా ధర్మపురి ప్రజల పక్షాన. మరి రాబోయే రోజుల్లో ఈ ప్రాంతం అంతా పెద్దగా గొప్పగా టూరిజం ప్రాంతంగా ఉండాలని చెప్పేసి మరి దానిలో భాగంగా మా రాజకపల్ల ఎదురుగా ఉన్నటువంటి అయ్యప్ప దేవాలయం కొత్తగా నిర్మాణం చేస్తున్నాం. దాని పక్కన ఉన్నటువంటి రాజకపల్ల చెరువు ఏదైతే ఘాట్ మాట ఉందో అక్కడ కూడా ఒక మన ట్యాంక్ బండ్ టైప్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఏర్పాటు చేసే విధంగా దాన్ని కూడా రూపకల్పన చేసి ముందుకెళ్తున్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాను. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఒక బాధ్యత గల ప్రభుత్వం 20 లక్షలాది మంది ప్రజలు ఇవాళ గోదావరి పుష్కరాలకు వస్తారు. పోయినసారి తెలంగాణ రాష్ట్రంలో పుష్కరాలు జరిగినాయి. ఎంత ప్రజలు ఇక్కడ నుంచి వెహికల్స్ ఆగితే అక్కడ కరీంనగర్ దాకా వెహికల్స్ జామ్ అయిపోయాయి రోడ్డు మీద, హైవే మీద. ప్రజలకు తీవ్రమైన ఇబ్బందుల పాలైన ప్రజలు గోదావరి పుష్కరాల స్నానాలకు వస్తే. మరి ఈసారి రాబోయే జూలై 27 పుష్కరాలకు ప్రజలకు ఎవరికి ఇబ్బంది జరగకుండా ముందస్తుగానే రోడ్లు కానీ, పుష్కర్ ఘాట్స్ కానీ, అదేవిధంగా చేంజింగ్ రూమ్స్ కానీ, ఇంకా రోడ్ల విషయంలో కానీ ప్రత్యేకంగా దృష్టి పెట్టి నిధులు కేటాయించినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీడియా ద్వారా తెలియజేసుకుంటూ ఆ కోటేశ్వర కోటిలింగాల స్వామి యొక్క ఆశీస్సులు గౌరవ ముఖ్యమంత్రిపై, మాపై, తెలంగాణ ప్రజలపై ఉండాలని చెప్పి స్వామివారి కోరుకుంటూ మరొకసారి మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాం. మేము ఏదైతే మాట చెప్పినామో ఆ మాట అమలు విషయంలో కూడా ప్రత్యేకంగా మరి పెద్ద ఎత్తున నిధుల విషయంలో కూడా మన మంత్రిగా నా బాధ్యత నిర్వర్తిస్తా. ఇది కాక మా ధర్మపురి లక్ష్మణ దైవక్షేత్రాన్ని ఆ ప్రాంతానికి కూడా కట్టిన ఉగ్రనేశ్వర స్వామి దేవాలయానికి 10 కోట్ల రూపాయలు నిధులు కేటాయించినాం. అది కూడా టెండర్ దశలో ఇప్పుడు 2-3 రోజులు టెండర్ పిలుస్తాం. అది కాకుండా మన ధర్మపురిలో ఉన్నటువంటి గోదావరి టెంపుల్ అనుకున్నటువంటి ఇళ్ల విషయంలో కూడా ఆలోచన చేస్తున్నాం. ఎవరైనా స్వచ్ఛందంగా ముందుకు వస్తే ప్రభుత్వ నిబంధనకు అనుగుణంగా కూడా ఈ రోడ్డు వైండింగ్ కోసం సహకరిస్తే కూడా మరి అది కూడా ప్రజల యొక్క ఆమోదంతో, అంటే ఆ ప్రాంత ప్రజల యొక్క ఆమోదంతో ముందుకెళ్తామనే విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ ధర్మపురి లక్ష్మీ దైవక్షేత్రాన్ని కోటేశ్వర స్వామి ఇక్కడ అనేక దేవతల యొక్క గుళ్ళు కూడా పునర్నిర్మాణానికి గోదావరి పుష్కరాలు ప్రత్యేక నిధులు మరి తీసుకొచ్చి గొప్పగా ఈ యొక్క దేవాలయ నిర్మాణం చేస్తామనే విషయాన్ని కూడా మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానీకానికి ధర్మపురి ప్రజలకు తెలియజేస్తున్నాం.